ఫస్ట్ గేర్ ఎట్లా ఇస్తాం? రివర్స్ ఎందుకు ఆన్ చేసినావురా? ఫస్ట్ గేరే. వెహికల్ వస్తుంది, గేరే వేస్తా గేరే అని బ్రేక్ తీరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే మీకు తమ్నైల్ ఓపెన్ చేయకముందే అర్థమైపోయింది అనుకుంటాం. సో మా తమ్మునికి ఈరోజు కార్ డ్రైవింగ్ నేర్పిద్దామని బయటకు అయితే పట్టుకొచ్చినాం. మీకైతే వీడైతే గుర్తుండు కదా, తెలుసు అందరికి ఆల్రెడీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగా కాన్ఫిడెంట్గా ఉండు పిల్లవాడు. సో ఇప్పుడు వీనికైతే మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఎంటీ రోడ్కి అయితే పట్టుకొచ్చినాం. అరే ఫస్ట్లీ ఇంకో చూడు, ఇప్పుడు కారు ఆఫ్లో ఉంది. సో ఆన్ చేయాలంటే పక్కల బటన్ ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్. సో ఇది మనం క్లచ్ బట్టి బ్రేక్ ఆన్ చేసి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కార్ అయితే న్యూట్రల్లో ఉంది. సో ఇప్పుడు మనం బండి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే కింద క్లచ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ క్లచ్ ఉంటుంది. సో క్లచ్ బట్టి ఫస్ట్ గేర్ వేసి సో వెళ్ళిపోవడమే. ఇంకా అర్థమైందో? నాకు అర్థం కాలేదు సార్. సో చలో ఇవతలకి రా, నేను అవతలకి వస్తాను ఇప్పుడు. సో అర్థమైందన్న కదా, స్టార్ట్ చేయి. ఇప్పుడు వెహికల్ ఎట్లా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ ఏమవుతారు సార్ ఏంటి సార్ అది? ఏమొత్తడమేందిరా, క్లచ్ బట్టి పుష్ స్టార్ట్ బటన్ వస్తావు. స్టార్ట్ అయ్యింది కదా. అరే బండి స్టార్ట్ చేయరా, ఇంజన్ స్టార్ట్ చేయి. బండి ఇంజన్ స్టార్ట్ చేయి. స్టార్ట్ అయిందా? సో స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ ఎట్లా ఇస్తాం? రివర్స్ ఎందుకు ఆన్ చేసినావురా? ఫస్ట్ గేరే. ఫస్ట్ చేసిన కదా ఆడ రివర్స్ దీన్ని ఒత్తకరా, దీన్ని లివర్ అంటారు. ఇది జస్ట్ రివర్స్కే. సో ఇట్లా పెట్టి ఇట్లాను నువ్వు ఇప్పుడే మళ్ళీ ఓకే. ఇప్పుడు పోనీ ముందలకి. యాక్సిలేటర్ మీద కాలు పెట్టరా, కాలు పెట్టింది ఎట్లా అవుతుంది బండి ముందలకి? అంటే అది రామ్ మెల్లగా రా, మెల్లగా వదులు, పక్కలో చూసుకో అనా. పోతున్నావు కదా. అరే నువ్వు ఫస్ట్ గేర్లో మెల్లగానే రా, మెల్ల సెకండ్ గేర్ వేసుకో. సెకండ్ గేర్ ఏంటంటే న్యూట్రల్లో పెట్టి రేస్ పెడతాను. సెకండ్ గేర్ వేసుకో, మెల్లగా రా, ఆటో వస్తుంది. సో ముందర ఆటో ఉంది, మెల్లగా పోనీ సరేనా? ఓవర్టేక్ చేసేసి ఎలా ఓవర్ యాక్షన్ నీకెందుకు రా ఓవర్టేక్, సైడ్కి రా. గాయస్ వీడు అస్సలకి, అరే మెల్లగా రా నువ్వు. సారీ, నీకు బాగా ఎక్కువైందిరా. వీడియో ఆన్ చేసేసరికి బాగా షో చేస్తాం గాయస్. వీడు ఏం లేదు గైస్, నాకు వస్తుంది డ్రైవింగ్ ఆల్రెడీ. ముందర చూసుకోరా, ముందర సైడ్స్ కూడా చూసుకో. అరే వాడు చెట్టు అడ్డం వస్తుందిరా, చూసుకో పక్కల. తాడుగా వేసుకో. ఇక్కడ తాడిగారు మా ఇంటికాడ రా, మన ఇంటికాడ అయిపో. చెప్పాను నాకు ముందలకంట్రా, వీన్ని వేస్తావురా నువ్వు ఫస్ట్. ఓకే మెల్లగా అట్లానే పోనీ. నీకు థర్డ్ గేర్ ఏం అవసరం లేదు కానీ సెకండ్ గేర్లోనే పోనీ. మెల్లగా పోను రా, మళ్ళీ థర్డ్ గేర్ వాల్సి వస్తుంది. మెల్లగా పోనీ. క్లచ్ ఇవ్వాలా? క్లచ్ చెప్పనా? మెల్లగా నిన్ను ఫస్ట్ మెల్లగా ఉండరా, మెల్లగా పోనీ. వాడిని వేస్తావురా నువ్వు ఫస్ట్, మెల్లగా ఉండరా. వాడు ఏదో తేడా కొడుతుండు. మెల్లగా రా. వీడియో షో చేస్తుంది గాయస్. లిటరల్లీ చెప్పాలంటే వీనికి నిల్లు నాలెడ్జ్. జెలస్ ఎందుకు పడుతున్నావు? నాకు వస్తుంది ఆల్రెడీ డ్రైవింగ్. జలస్ పడుతున్నానంట. ఫస్ట్లీ చూడండి గాయస్ మీరే, రోడ్డు మీద ఏం లేవు, వీడు షో చేస్తుండ. షోగా మెల్లగా ఉండరా, టర్నింగ్ ఉంది ఆడ. మెల్లగా అని థర్డ్ గేర్ షిఫ్ట్ చేసుకో. నువ్వు ఇది చూసే లోపల దాన్ని వేస్తావు.
క్లచ్ పట్టేస్తారు రా గేర్. 5th గేర్ వేసినావు రా, 3rd గేర్ వేయరా. సరే 2nd గేర్ ఇంకా మొత్తం బండి స్లో అయింది. గైస్ వీనికి గేర్ షిఫ్టింగే వస్తలేదు, వీనికి కార్ వస్తుందని షో చేస్తుంది ఇప్పుడు వీడు. మెల్లగా. ఓకే సెకండ్ అండి. సో మొత్తం అయితే అర్థమైపోయింది కదా. అర్థమైంది. సో మెల్లగా వెళ్ళిపోని పోనీరా భయ్. 2nd గేర్ షిఫ్ట్ చేసుకో. చెట్లలోకి వెళ్ళి పోయిన చాలు కానీ కొంచెం రైట్ తీసుకో. 2nd గేర్ పోనీ. ప్లీజ్ అని ఒక రౌండ్ వేసుకొని వస్తాం. ఏడుకోతా ఒక రౌండ్. నాకు వచ్చింది కదా, ఏమొద్దు నేను ఉంటా, మెల్లగా నడుపున్నావు అయితే. పోనీ మెల్లగా పోనీ. జస్ట్ 1 రౌండ్ అంతే. నువ్వు మెల్లగా పోనీరా, మెల్లగా పోనీ. ఎందుకు అప్పుడే రేజర్ లెక్క పోతుంది మామ అప్పుడే. RPM 4000 RPMలో పోతుండు 2nd గేర్లా. మెల్లగా పోనీ. 1 రౌండ్ అంతే, ఒక్క రౌండ్ అంతే ప్లీజ్. సరేరా నేను లేకుండా నడుపుతాంట మామ, చూద్దాం. అరే నేను లేకుండా ఒక 200 మీటర్స్ పోరా చాలు. ఫస్ట్ నువ్వు మెల్లగా ఉంటారా. సో చూద్దాం మామ ఇంటికి వస్తా రాదు. ఆడ ముందర ఆపేసి ఆపరా. న్యూట్రల్ చేయి ఇంకా. మస్తు ఆపినావుగా. మస్తు ఆపిండు మామ. పోయి చేస్తాను వాడు గుంతలు నాకు తెలుసు కానీ. జస్ట్ 1 రౌండ్ ప్లీజ్. సరే మనమైతే దిగుదాం. సో నడుతా అంటే చూద్దాం అమ్మ మనమైతే. అరే అద్దం దింపు కిందికి, దింపురా అద్దం. మెల్లగా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ సరేనా, మెల్లగా అని. కొంచెం దూరమే వెళ్ళు, ఎక్కువ స్ట్రెచ్ తీసుకపోకు సరేనా. ఎక్కువ స్ట్రెచ్ తీసుకపోకు, మెల్లగా అని. షో చేయకు ఫస్ట్ ఆఫ్ ఆల్. షేక్ 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 ఆడిస్తాను రా. పోనీ. మెల్లగా. ఇక్కడైతే పోతుండు చూడండి గైస్. ఏ వరుణ్, ముందర వెహికల్ వస్తుంది గైస్. వాడు ఒక రౌండ్ వేసుకొస్తా అని చెప్పి పోయిండు, అట్టే పోయిండు, కనబడతలేడు ఈ నుంచి అయితే పక్క. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అరే నేను లేకుండా ఒక 200 మీటర్స్ పోరా చాలు. మనం పోదామంటే కూడా ఎవ్వడు వస్తలేడు బైక్ మీద. వాడు ఆపరంటే ఆపకుండా పోయిండు. వాడు తీసుకుపోయి ఏడ గుద్దిండో ఏడ పడేసిండో. మనమైతే వెళ్దాం వరకుదాం. అనవసరంగా ఇచ్చినానికి కాదు నయ్యం. అక్కడ ఆగింది కనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఆగిందో తెలియదు. ఏమైందిరా? స్టార్ట్ అయ్యింది ఇక బండి. ఎందుకు మూవ్ అయితే లేదు? గేర్ వేసినావా? గేరే వేస్తా, గేరే గేరే. పోనీ పోనీరా. అరే ఓ అరే నీకు అక్కడ ఇట్లా సింబల్ కనిపిస్తలేదురా. అదేంద్రా అక్కడ సింబల్. నువ్వు హ్యాండ్ బ్రేక్ తీసినావు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు తోపురా, నువ్వు హ్యాండ్ బ్రేక్ తీయకుండా బండి ఎట్లా ముందరకు మూవ్ అవుతుందిరా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు అయినా ఇంత లాంగ్ ఎందుకు వచ్చి, నాకు ఎంత భయం అయింది తెలుసా ఏడ గుద్ది పడేసినావు అని. తోపు మామ వీడు వీడికి వచ్చి ఆపిండు, ఆపేసి మళ్ళీ హ్యాండ్ బ్రేక్ మీదకి పట్టి ఎట్లా పోతుందిరా హ్యాండ్ బ్రేక్ తీయకుండా. అప్రిషియేట్ రా. మా తమ్ముడు అనిపించుకున్నాను అనమాట ఇటు ఫైనల్గా. హ్యాండ్ బ్రేక్ తీయకుండా ముందలకి ఎట్లా మూవ్ అవుతుందిరా. తోపా మేడు ఒక రౌండ్ వేస్తా అని చెప్పిండు, నయ్యం ఏం చేయలేడు. అన్లాక్ చేయి కారు. అన్లాక్ చేయడానికి ఎవరు రాదురా మొత్తోడు. ఇటు కారు ఏం నేర్చుకుంటాడు కానీ ఒక్కళ్ళు చూపిస్తుంది నాకైతే. స్టార్ట్ చేయరా, ఏసీ ఆన్ చేయి. ఎప్పుడన్నా స్టార్ట్ చేయడం వచ్చా లేదా? స్టార్ట్ చేయి, ఇంజన్ స్టార్ట్ చేయరా.
ఇంజన్ స్టార్ట్ చేయండి, ఇంజన్ ఆఫ్ చేస్తుండడు. ఇంజన్ స్టార్ట్ చేయి. గేర్కి ఏం సంబంధం ఉండదానా? ఎప్పుడైనా పోనీరా ఫైనల్గా. ఫస్ట్ గేరే. ఇంతకుముందే నేను చెప్పిన హ్యాండ్ బ్రేక్ తీరా అని చెప్పి. ఇంకా తీయలేదు హ్యాండ్ బ్రేక్. అదే హ్యాండ్ బ్రేక్ తీరా. కిందికా పైకా? ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది చెయ్యమ్మ నేను వెళ్ళిపోతారా ఈ నుంచి. రేపు పోదాం బయటికి. ఇంకా చాలా మస్తు రేపు చేద్దాం. చాలా మస్తు. ఇంతకు ముందే ఈ వీడియో ఇంతే అనమాట. నాకు తెలిసినంత వరకు వీడు ఈరోజు నాకు తెలిసినంత వరకు 100%లో ఒక 20% డ్రైవింగ్ అయితే నేర్చుకోండు. కరెక్టే కదరా? తప్పకుండాను నువ్వు. నేనైతే 101% ఎఫెక్ట్స్ పెట్టినా గాయస్. దానిలో అయితే 20% అట్లా అనుకుంటా అవుట్పుట్ వచ్చింది. దాన్ని నేనేం చేయాలి? మామ వీడు ఇట్లానే అంటాడు మామ, ఏముండదు అంత డొల్లనే ఉండదు. ఎఫర్ట్స్ అయితే నేను పెట్టినా గాయస్. ఇంకా నాకైతే అంటే ఇప్పుడు మిస్టేక్ నా ద్వారా నేను మంచిగా నేర్పియలేనా? నీదే మళ్ళా. మామ వీది నింతే షో మామ, వీది నింతే ఉంటుంది, ఏముండదు డొల్లా మొత్తం ఏంది. ఏం లేదు. సో ఈ వీడియో అయితే ఇంతే మామ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ. సో కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ తీయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్